అందరికీ నమస్కారం అండి. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇలా ఇంత అప్రిసియేషన్, ఇంత సినిమా లవర్స్ ఇంతమంది కూర్చొని మా సినిమాని చాలా అద్భుతంగా ఉందని పొగడటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమా ఇచ్చిన ఫణీకి చాలా చాలా థ్యాంక్స్ ఫణీ. ఫణీ గురించి చెప్పాలంటే మాకేం అంత ఈజీగా దొరకలే. ఫణీని 2 ఏళ్ల పాటు ఎతికి పట్టుకుంటే కానీ ఎప్పటి నుంచో ఫణీ ఫస్ట్ సినిమా చేసిన కాడి నుంచి బాగా ఇష్టం. అతని రైటింగ్ కానీ ఇది కానీ 2 years ఆఫ్ ఏమంటారు దాన్ని, ఇంటెన్స్ గాలింపులో దొరికిన వజ్రమే మా ఫణీ. అలాగే అతను రైటింగ్ కానీ ఇది కానీ మాకు ఒక రకమైన పిచ్చి. డెఫినెట్గా ఈ సినిమా ఈ కథ చెప్పినాక బ్యూటిఫుల్గా తీస్తాడని గట్టిగా నమ్మాం. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తుంటే ఇంత ఒక రకమైన ఏమంటారంటే, ఇప్పుడు రాను మారిన దాంట్లో ఒక యూత్, ఒక మాస్, ఈ 2 ఆడియన్సే ఎక్కువ థియేటర్కి వస్తున్నారు. మిగతా వాళ్ళు చాలా ఎక్కడో రేర్గా సంవత్సరానికి 1-2 సినిమాలకి. కానీ ఇలాంటి సినిమాతో యూత్, ఇది ఫ్యామిలీస్ అందరూ ఎంతమంది ఈ సినిమా చూసి ఎంత అప్రిసియేషన్ ఇచ్చారంటే మాకు రియల్లీ నిజంగా చాలా ఇది ఒక మోటివేషనల్ థింగ్. మళ్ళీ ఇలాంటి మంచి అటెంప్ట్లు చేయాలరా అనే ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంది. అండ్ ఆల్సో ద ఫిల్ స్టేషన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్ రియల్లీ అన్ఫర్గెటబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు బాగా గుర్తండి, ఫస్ట్ సినిమా మా శ్రీమంతుడు అయితే ఫస్ట్ తెలంగాణ అసోసియేషన్ ఏదో ఇది మాకు అక్కడ కోటిలో శంకర్ మఠలో అక్కడ ఆ ఏరియాలో మాకు ఫస్ట్ అవార్డు వచ్చిందండి. అప్పటి నుంచి ఎన్ని అవార్డులు ఎన్ని వచ్చినాయి అంటే చాలా ఇప్పుడు నేషనల్ అవార్డుతో సహా అన్నీ వచ్చినాయి. కానీ ఇది చాలా స్పెషల్గా ఉంది. అందరూ ఒక ఫ్యామిలీలా కూర్చుని అంటే అంత గుడ్ హార్టెడ్ పీపుల్ అందరూ కూర్చుని సినిమా గురించి బాగా తెలిసి ఇంట్రెస్ట్గా వచ్చి మా సినిమా గురించి ఒక అప్రిసియేషన్ ఇస్తుంటే నిజంగా దీస్ ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ రియల్లీ అన్నట్టు అనిపించింది. చాలా సంతోషం అండి, చాలా హ్యాపీగా ఉంది. అలాగే కమింగ్ టు ద ఫిలిం, నిజంగా ఈ సినిమా అండి నిజంగా మీలో ఎవరన్నా మిస్ అయితే కానీ కంపల్సరీ చూడండి. నేను ఎందుకు చూడమంటున్నానంటే, ఫణీంద్ర నరిశెట్టి అనే వ్యక్తి, అతను పెన్ను బలం ఏంటనేది నిజంగా ఈ సినిమాతో మీరు చూస్తే ఎంతో ఆనందిస్తారు. నాకు ఇప్పటికీ అన్ఫర్గెటబుల్ థింగ్. ఒక డైలాగ్ ఉంది ఫణి, అమ్మాయి బయలుదేరి కాశీ వెళ్తుంటే అక్కడ ఒక ఏ వృత్తిలో అయినా షైన్ అయ్యే అమ్మాయి ఉంటే దాన్ని అందరూ చాలా వాళ్ళ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. ఈ అమ్మాయి అందంగా ఉండి వేరే వృత్తిలో ఏదన్నా షైన్ అవుతుంటే ఈ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి అంత పైకి వెళ్ళిందిరా ఇట్లా అనుకుంటారు. అది కాదు, దాంట్లో ఉన్న అమ్మాయిలో ఇంత పైకి రావటానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి అని చూడమని చెప్పి కొన్ని ఆయన అన్ఫర్గెటబుల్. ఇలాంటివి నేను జస్ట్ ర్యాండమ్గా అలా ఆలోచిస్తే అలా తగులుతుంది. అలాంటి రాతలు, ఎన్ని మంచి రాతలు మెమరబుల్గా మీరు పదిలిపరుచుకునే ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఫణీ నీకు ఇంకా ఎక్కువ ఫణీ గురించి చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయి. కానీ ఇంకా తమ్ముడు గురించి ఇంకా అంత మించి ఇంకా ఎక్కువ ఇక్కడ చెప్పుకోలేకపోతున్నా. ఎక్స్ట్రాడినరీ. చూడండి ఈ పేరు, ఈ మనిషిని చూడండి. రేపు రాబోయే నెక్స్ట్ 7-8 years 10 yearsలో ఎంత ఇండియాని గర్వించే పెద్ద సినిమాలు చేస్తాడు. అండ్ ఆల్సో ద ఫిల్ స్టేషన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్ రియల్లీ అన్ఫర్గెటబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు బాగా గుర్తండి, ఫస్ట్ సినిమా మా శ్రీమంతుడు అయితే ఫస్ట్ తెలంగాణ అసోసియేషన్ ఏదో ఇది మాకు అక్కడ కోటిలో శంకర్ మఠలో అక్కడ ఆ ఏరియాలో మాకు ఫస్ట్ అవార్డు వచ్చిందండి. అప్పటి నుంచి ఎన్ని అవార్డులు ఎన్ని వచ్చినాయి అంటే చాలా ఇప్పుడు నేషనల్ అవార్డుతో సహా అన్నీ వచ్చినాయి. కానీ ఇది చాలా స్పెషల్గా ఉంది. అందరూ ఒక ఫ్యామిలీలా కూర్చుని అంటే అంత గుడ్ హార్టెడ్ పీపుల్ అందరూ కూర్చుని సినిమా గురించి బాగా తెలిసి ఇంట్రెస్ట్గా వచ్చి మా సినిమా గురించి ఒక అప్రిసియేషన్ ఇస్తుంటే నిజంగా దీస్ ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ రియల్లీ అన్నట్టు అనిపించింది. చాలా సంతోషం అండి, చాలా హ్యాపీగా ఉంది. అలాగే కమింగ్ టు ద ఫిలిం, నిజంగా ఈ సినిమా అండి నిజంగా మీలో ఎవరన్నా మిస్ అయితే కానీ కంపల్సరీ చూడండి. నేను ఎందుకు చూడమంటున్నానంటే, ఫణీంద్ర నరిశెట్టి అనే వ్యక్తి, అతను పెన్ను బలం ఏంటనేది నిజంగా ఈ సినిమాతో మీరు చూస్తే ఎంతో ఆనందిస్తారు. నాకు ఇప్పటికీ అన్ఫర్గెటబుల్ థింగ్. ఒక డైలాగ్ ఉంది ఫణి, అమ్మాయి
బయలుదేరి కాశీ వెళ్తుంటే అక్కడ ఒక ఏ ఏ వృత్తిలో అయినా షైన్ అయ్యే అమ్మాయి ఉంటే దాన్ని అందరూ చాలా వాళ్ళ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. ఈ అమ్మాయి అందంగా ఉండి వేరే వృత్తిలో ఏదన్నా షైన్ అవుతుంటే ఈ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి అంత పైకి వెళ్ళిందిరా ఇట్లా ఇట్లా అనుకుంటారు. అది కాదు, దాంట్లో ఉన్న అమ్మాయిలో ఇంత పైకి రావటానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి అని చూడమని అని చెప్పి కొన్ని ఆయన అన్ఫర్గెటబుల్ ఇలాంటివి నేను జస్ట్ ఊరినే ర్యాండమ్గా అలా ఆలోచిస్తే అలా తగులుతుంది. అలాంటి రాతలు ఎన్ని మంచి రాతలు మెమరబుల్గా మీరు మీరు పదిలిపరుచుకునే ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఫనీ నీకు ఇంకా ఎక్కువ ఫనీ గురించి చెప్పాలంటే ఇక చాలా చాలా ఉన్నాయి, కానీ ఇంకా తమ్ముడు గురించి ఇంకా అంత మించి ఇంకా ఎక్కువ ఇక్కడ చెప్పుకోలేకపోతున్నా. ఎక్స్ట్రాడినరీ. చూడండి ఈ పేరు, ఈ మనిషిని చూడండి. రేపు రాబోయే నెక్స్ట్ 7-8 years 10 yearsలో ఎంత ఇండియాని గర్వించే పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు. నెక్స్ట్ నా పర్సనల్గా అయితే నెక్స్ట్ రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి, వంగ ఈ ఎన్ని పేర్లతో సమానంగా అక్కడ నిలబడతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరుగుద్దని బలంగా నమ్ముతున్నాను. ఇది ఇంకొకసారి మళ్ళీ అదే రోజున, అంత గొప్పోడైన రోజున మళ్ళీ ఇలాంటి ఫెలిసిటేషన్ సార్ ఇక్కడే ఉండి ఇదే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు మళ్ళీ ఇంకొకసారి ఇదంతా తిరగేసుకుని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సార్ మీరు ఎంత అద్భుతంగా చూపించారంటే ఫనీ విజన్ని, ఎక్స్ట్రాడినరీ. ఆ అమ్మాయి అనంతిక సెంథిల్, ఆ అమ్మాయి అయితే ఫనీకి కావాల్సింది ఒక క్లాసికల్ డ్యాన్సర్ యాజ్ వెల్ యాజ్ మార్షల్ ఆర్ట్స్ అమ్మాయి కావాలి. ఇండియా మొత్తం గాలిస్తే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయే మా హీరోయిన్. అలా ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు కాదు, ఎవ్రీ డిపార్ట్మెంట్ కనపడేవాళ్ళు. రవి కానీ, ఇంకో హీరో హను కానీ, మా దాంట్లో పూజారి గారి క్యారెక్టర్ వేశారు. ఎంత అసలు ఇక్కడ చూస్తే ఇంత అమాయకంగా ఉన్నాడు, సినిమాలు చూస్తే అసలు ఆ విల్ని వేరేగా ఉంది. అసలు ఎక్స్ట్రాడినరీ. బయటికి కనపడేవాళ్ళు కొంతమంది అయితే ఎనమ్మాల ఫనీ కూర్చుని ఆ మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ కానీ, లిరిసిస్ట్ కానీ ఫనీకే అంత డెప్త్ నాలెడ్జ్ ఉంటే ఇక వాళ్ళు ఎంత గొప్పగా రాయిపోతే ఇతను ఓకే చేస్తాడు, చేయడు కదా. నవంబర్లో సినిమా అయితే 8 నెలలు 6 to 8 నెలలు కూర్చుని పోస్ట్ ప్రొడక్షన్ అంత డీటెయిల్గా చేసుకుని ఇంత ఇంట్రెస్ట్ ఉన్న కుర్రోడిని ఈ మధ్యకాలంలో మా ఫిలిం నగర్లో నేను చూడలా. ఎక్స్ట్రాడినరీ. సో వెరీ 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 హ్యాపీ ఫర్ ద ఫిలిం యాజ్ వెల్ యాజ్ ద హోల్ టీమ్. వీళ్ళందరూ ఎక్కడో చాలా చాలా పెద్ద హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సార్, డాక్టర్ గారు, హరికృష్ణ గారు, థ్యాంక్ యూ.